మన పెద్దలు చాలా చెప్పారు. ఉద్దానికి ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంక్షేమ కార్యక్రమాలకి ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన స్వచ్ఛందంగా అనేక ధైర్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కల్పించారు. అలాగే ఆస్తి హక్కుని కల్పించారు. అలాగే పేదవాడు భోంచేయాలి, పేదవాడి కడుపు నిండా అన్నం నింపాలి అంటే 2 రూపాయల బియ్యాన్ని కల్పించిన వ్యక్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే పటేల్ పట్వార్ వ్యవస్థ, అలాగే కర్ణం ముస్లింల వ్యవస్థ ఒక సంతకంతో ఒక పేదవాడు పదే తిరగకుండా విఆర్ఓల పోస్టులు, విఐ పోస్టులు ఆ రోజు స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన చరిత్ర రాసిన కారుడు 30 సంవత్సరాలు కూడా, ఇంకా 30 కాదు, ఈ తెలుగువారు బతికి ఉన్నంత కాలం తెలుగువారి ఖ్యాతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు వినపడుతూనే ఉంటుంది. అలాగే మన వినుకొండలో మన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మన శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తోడుగా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి మన జీవి ఆంజనేయులు గారు. వినుకొండ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ యొక్క మన వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి కానీ, అలాగే గ్రామాల్లో అభివృద్ధి కానీ గత 5 సంవత్సరాలు చూసాం. గ్రామాల్లో ఎక్కడ సీసీ రోడ్లు వేసింది లేదు. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక, మన నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనం గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామన్నా, డ్రైనేజీలు కానీ, విద్యుత్ దీపాలు కానీ ఈరోజు జరుగుతుంది ఓన్లీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. కాబట్టి మనమందరం కూడా గ్రామాల్లో రేపు సర్పంచ్, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు మన జీవి ఆంజనేయులు గారు చెప్పిన విధంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు సీనియర్